హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ బైపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో అప్లై చేయాలంటే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. సో ఇది మీరు అప్లై చేసే టైంలో ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఏ డాక్యుమెంట్స్ ఎంత సైజు ఉండాలి, అలాగే ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది, ఆ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉండాలనేది డీటెయిల్స్ చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కౌన్సిలింగ్ మనకి జూన్ 28 వరకు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన వాళ్ళకి తర్వాత మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి కౌన్సిలింగ్కి పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్స్ మాత్రమే వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, అలాగే ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి. సో రిమైనింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఏమైనా అప్డేట్స్ వస్తే వెంటనే ఇన్ఫామ్ చేస్తాను. కౌన్సిలింగ్ గురించి నాకు ఏం తెలియదు, కంప్లీట్గా గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ కండి. 8530044057కి వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మెంటర్షిప్కి సంబంధించి డీటెయిల్స్ ఇస్తారు. మళ్ళీ గ్రూప్కి యాడ్ చేయడం జరుగుతుంది మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే నాతో పర్సనల్గా కాల్ కాంటాక్ట్లో మాట్లాడవచ్చు. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఫస్ట్ మీకు ఫోటో అలాగే సైన్, సో ఈ రెండు, అంటే మీ సిగ్నేచరు, మీ ఫోటో అనేది స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్ ఫార్మాట్లో స్కాన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 10th క్లాస్ మెమో. సో 10th క్లాస్ మెమో మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి ఎవిడెన్స్. అలాగే ఇంటర్మీడియట్ మెమో. సో ఇంటర్మీడియట్ మెమో మీకు రీసెంట్గా మీకు ఇంటర్మీడియట్ లాంగ్ మెమో వస్తే లాంగ్ మెమో, లేదంటే షార్ట్ మెమో. నెక్స్ట్ ఎంసెట్కి సంబంధించి ర్యాంక్ కార్డ్, బైపీసీ ర్యాంక్ కార్డ్ ఉంది కదా, ఆ ర్యాంక్ కార్డ్. అలాగే బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. సో బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అనేది బోనాఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్లన్నా ఒకటే. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ సర్టిఫికేట్ అనమాట. మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కాలేజ్లో ఇస్తారు. సో ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో రెసిడెన్సీ సర్టిఫికేట్, ఇది స్టడీ డీటెయిల్స్ లేని వాళ్ళకి, అంటే తెలంగాణలో స్టడీస్ చేయని వాళ్ళకి రెసిడెన్సీ సర్టిఫికేట్. అలాగే సోషల్ స్టాటస్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి సో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఓసీ వాళ్ళకైతే అవసరం లేదు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఓసీ వాళ్ళకి, ఎవరికైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. అది కూడా మనకి లేటెస్ట్ ఈ ఇయర్ 2025 to 26 తీసుకున్నది, April 1 తర్వాత తీసుకున్నది, వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్స్. సో ఈ సర్టిఫికేట్స్ గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఎనెక్సర్ 1, ఎనెక్సర్ 2కి సంబంధించి ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్, అలాగే మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్స్. ఏంటంటే ఫార్మర్ కోటాకి సంబంధించి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ అన్నమాట. ఈ సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా రెడీ చేసుకోవాలని కూడా చెప్తాను. సో నెక్స్ట్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్, ఇది మీకు అప్లికేబుల్ కాదు. సో అది చెప్తాను దీని గురించి కూడా సపరేట్గా. అలాగే సర్టిఫికేట్ క్లెయిమింగ్ అగ్రికల్చర్ లేబర్ కోటా. సో ఇది ఒకటి ఏంటి అంటే కొత్తగా యాడ్ చేశారు ఈ ఇయర్. సో లేబర్ కోటాకి సంబంధించి, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ లేని వాళ్ళకి సంబంధించి లేబర్ కోటా 15% సీట్స్ అనేది లేబర్ కోటా కింద ఇస్తున్నారు. సో ఎనెక్సర్ 3 కొత్తగా యాడ్ చేయడం జరిగింది. మళ్ళీ హ్యాండిక్యాప్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్, అలాగే ఎన్సీసీ క్యాప్ ఏమైనా స్పెషల్ కేటగిరీ ఉంటే ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి. స్పోర్ట్స్ గేమ్స్కి సంబంధించి ఉన్నా కానీ ఆ సర్టిఫికేట్ అనేది రెడీగా ఉంచుకోవాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనకి జేపీఈజే ఫార్మాట్లో, జేపీజీ ఫార్మాట్ లేదా జేపీఈజీ ఫార్మాట్ లేదా పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి. అలాగే మినిమం 50 KB నుండి మ్యాక్సిమం 500 KB వరకు ఉండాలి కంపల్సరీగా. ఫోటో అండ్ సిగ్నేచర్, ఫోటో వచ్చేసి 20 KB నుంచి 500 KB. సో ఫోటో సిగ్నేచర్ 20 KB నుండి 500 వరకు ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఆన్లైన్లో స్కాన్ చేసి పెట్టుకోండి. స్కాన్ చేసి మీరు ఆన్లైన్లో ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి 28th వరకు చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. సో మరిన్ని డీటెయిల్స్ గురించి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ కండి. థ్యాంక్ యూ.